శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి లలితా సహస్రనామం ఉందో అది బ్రహ్మ విద్య. ఒకప్పుడు పీఠాల్లో ఈ లలితా సహస్రనామాన్ని శ్రీచక్ర ప్రకారంగా ఆచరించేవాళ్ళు. మామూలు వాళ్ళందరూ కేవలం అష్టోత్తరం సహస్రనామం తోటే ఆచరించేవాళ్ళు. తర్వాత కాలానుగుణంగా ఈ విద్య అందరికీ అందాలని ఈ లలితా సహస్రనామం అందరికీ ప్రాచుర్యంలోకి వచ్చింది. దసరా నవరాత్రులు కానీ ఏ అమ్మవారి పూజలు చేసినా, శుక్రవారంలో చేసినా ఈ లలితా సహస్రనామంతో పూజ చేయడం. లలితా సహస్రనామంలో అష్టోత్తరము, ఖడ్గమాల, త్రిశతి అంతా మంత్రశాస్త్రం, పంచదశి వ్యాఖ్యానమే త్రిశతి. పంచదశి దాకా మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట ఒక గురు ద్వారా గణపతి మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని, అమ్మవారి యొక్క బాలా మంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని, ఈ రకంగా 5 రకాల మంత్రాలు స్వీకరించిన తర్వాత, వాటిని సాధన చేసిన తర్వాత, అంటే ఈ 5 రకాల మంత్రాలు ఎందుకండి అంటే మనకు 5 చక్రాలు ఉన్నాయి. మొత్తం 6, 7 చక్రాలు. కానీ 5 చక్రాలు పూర్తిగా ఎవరి బాధ్యత వాళ్ళది శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత. అందుకని వాళ్ళ ఉపాసనా బలాన్ని బట్టి ముందు వెనక అయినా కూడా మళ్ళీ ఈ 5 ఉపదేశంగా పొందాలి. ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ ముందే గురు దగ్గరికి వచ్చి ఈ గణపతి నవరాత్రుల్ని ఎలా ఉపాసన చేయాలి, మా విఘ్నాలని ఎలా తొలగించుకోవాలి అని ముందు అడగాలి. నవరాత్రులు అయిపోయాక తర్వాత అడిగితే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మనం వృధా చేసుకున్నాము. మన కష్టాల గురించి మనకు అవగాహన కలగాలి. ఈ విఘ్నాలు సృష్టించేది ఎవరు? వినాయకుడు అంటే విఘ్న నాశకుడు, విఘ్న కారకుడు కూడా. ఏంటి అందులో ఉన్న రహస్యం అనేటువంటిది మరి గురు దగ్గర దీక్షగా తీసుకుంటే కానీ మనకు అంత తేలిగ్గా ఆ విషయం తెలియదు. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా మనమే ఒక గృహస్థ జీవితాన్ని ఆచరిస్తున్నా మనకి మన పిల్లల గురించి కానీ మన గురించి కానీ ఒక అవగాహన లేదు. అంటే వాళ్ళ ఆరోగ్య సమస్య గురించి తల్లిదండ్రికే తెలవాలి. తల్లిదండ్రే డాక్టర్ పిల్లలకి. మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే తల్లి, తండ్రి. అందుకని ఇన్నర్ యూనివర్స్లో ఆ రహస్యం ఉంటుంది. మరి అది తెలుసుకోవాలి అంటే ముందు మనం ఒక పద్ధతిలో క్రమశిక్షణతో ఆచరించాలి, సాధన చేయాలి. అందుకని బ్రహ్మ విద్య, శ్రీ విద్య, లలితా సహస్రనామం అంటే అంత ఇక అందరూ ఊరికే సహస్రనామం చదివేస్తున్నారు కానీ దాని యొక్క అంతరార్థాన్ని గురుముఖత స్వీకరించటం లేదు. అలా స్వీకరిస్తే ప్రతి పౌర్ణమికి, ప్రతి చతుర్దశికి లలితా సహస్రనామ పారాయణం సామూహికంగా చేయాలి అందరూ. మరి మీలో ఎంతమంది చేస్తున్నారు? కొంతమంది చేస్తూనే ఉంటారు, ఎవరు చేయటం లేదా అనద్దు. మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు చేయటం లేదు? మరి మనకి అవసరాలు ఇవ్వా? మరి అమ్మవారి గుడికి ఎందుకు వెళ్తున్నారు? కష్టాలు తీరాలని. మరి ఆమె ఏం చెప్తోంది? ఈ టెక్స్ట్ బుక్స్ చదవండి, ఈ భగవద్గీత లాంటి నా గురించి వివరాత్మకంగా ఉన్న ఈ లలితా సహస్రనామం వ్యాఖ్యానాన్ని తెలుసుకోండి అని చెప్తోంది. అది అక్కడ దర్శనము అంటే జ్ఞానం. అమ్మవారి దర్శనం అయింది అంటే మనకు ఒక విషయం గురించిన అవగాహన కలిగింది. అది శాస్త్ర సంబంధమైనది కావచ్చు,
చాలా వరకు మన సమస్య గురించిన సమాధానం కలిగితే అమ్మవారి దర్శన ప్రాప్తి కలిగింది అని అర్థం. ముందు మన గురించి మనం ఎవరో హూయామని మనం ఎవరో తెలవాలి. మనం ఎందుకు భూమి మీదకి మానవుడిగా రాబడ్డాము అని తెలవాలి. అనేక జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో మనం ఎందుకు ప్రాధాన్యత తీసుకొని మానవుడిగా పుట్టాము అనేది, ఎంతమంది యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో అసలు మానవ జన్మ ఎలా వచ్చింది, ఈ మానవ జన్మ రావడానికి కారణం ఏంటి, తల్లి గర్భంలో ఈ జననం ఎలా జరిగింది, మరి ఈ సామాన్యమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడిపేశారు. ప్రకృతి నియమం ఏంటి అంటే, పతంజలి అంటే మీ చేతిలో వచ్చిన జ్ఞానాన్ని మీరు ఏ చిన్న విషయమైనా 10 మందికి పంచగలిగితేనే మీకు దినదినాభివృద్ధి జ్ఞానం అభివృద్ధి అవుతుంది. స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ రియల్. అంతేగాని దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది ఇంకా మన కష్టాలు మనం కోరి తెచ్చుకోవడమే. లేదా వాటికి ఇంకో 2 ఇంటర్వ్యూస్ కూడా జరిగేవి. అవి జరగకపోవడానికి కూడా కారణం, చాలు వాళ్ళ అమ్మవారి ప్రాప్తి ఎంత ఉందో అంతవరకు వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎవరో వారి ద్వారా వెళ్తుంది. అందుకని అన్నిటికన్నా చాలా సులభంగా ఈ 2 పుస్తకాల విజ్ఞానాన్ని అందించి ఎంతో మందిని టీచర్లుగా తయారు చేయాలని, మనకి ఏదైతే ఆటంకాలు సృష్టించబడుతున్నాయో అవి ఇతరులకి లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. మనం ఎప్పుడు కూడా చంద్రగుప్తుడు చాణక్యలాగా చాణక్య నీతిని ప్రదర్శించాలి. చక్రాలు దాంట్లో రహస్యం ఏంటి అంటే, నేను మొత్తం అంతా విన్నా, అసలు చక్రాలు శుద్ధి చేయగలిగేటువంటి వాళ్ళు లేరు. అనేక మంది గురువులు దాంట్లో రాశారు. జ్వాలాకుల్ మహర్షే రాయించాడు. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం ఇస్, మూల పురుషుడు జ్వాలాకుల్ మహర్షి. 24 వాల్యూమ్స్ లో ఎలియాస్ బెల్లి దాంట్లో ప్రపంచానికి గాయత్రి విజ్ఞానం సైంటిఫికల్ గా అందజేయబడింది. మనం ఇంకా గాయత్రి అనే పేరుతోటి ఆగిపోయినాం. రిచువలిస్టిక్ పేరు గురించిన రహస్యం తెలుసుకోవాలి, కానీ సైంటిఫికల్ నేమ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. రిచువలిస్టిక్ అంటే మనం ఓ క్లాస్ చెప్తున్నాం అంటే శ్రద్ధాభక్తితోటి స్నాన సంధ్యాదులు ఆచరించి చెప్పాలి. ఒక దీపం పెట్టి పంచపూజ, దీప ధూప నైవేద్యం, సరే నైవేద్యం ప్రతిసారి పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు చూసుకుంటారు మిగిలిన పని. మనం ఒక దీపము ధూపంతో శుచిగా మనం ఆరంభం చేసి విద్య నేర్పితే మరి అవతల వాడికి ఎంత శ్రద్ధ ఉండాలి. అందుకని ఇంతవరకు కూడా అమ్మవారి లాస్ట్ మంత్ వరకు కూడా అమ్మవారి ఉపవాసం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఆటంకాలని ఎలా ఎదుర్కోవాలో అమ్మవారే వజ్రవారాహి మంత్రాన్ని ప్రదానం చేసి, సౌందర్యలోని యంత్రాలని ప్రదానం చేసి, ఇంకా వేరే పద్ధతిలో మనల్ని అనుగ్రహించింది, ఎవరితో సంబంధం లేకుండా. దాన్ని 9 రోజులు ఆచరించమంది, మళ్ళీ 9 రోజులు ఆచరించమంది. సరే, ఆ రకంగా అమావాస్య, ఆషాఢ అమావాస్య కూడా పూర్తయింది. మరి 30 రోజులు దీక్ష వహించాం. ఇక తెలవలేనిటంటే ఏం లేదు. 3 రకాల దర్శన భాగ్యం కలిగించిందామె. అంటే గాయత్రి అంటేనే 3. స్థూల దేహం గురించి ఏంటి అంటే సమాధానం చెప్పింది. ఇప్పుడు అది చెప్పిన తర్వాత మనకి ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా దానికి కారణం ఏంటో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ తెలిసిపోతుంది. ఈ స్థూల దేహానికి కారణం ఏంటి, అనారోగ్యానికి కారణం ఏంటి. ఒక డాక్టర్కి ఏం నాలెడ్జ్ ఉంటుంది, మీకు వచ్చినటువంటి డిసీజ్ గురించిన నాలెడ్జ్ వాళ్ళని ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా
ఆ అంతటి జ్ఞానాన్ని ఇక్కడ ఉపవాసం చేస్తే 9 రోజులు మీకు కలుగుతుంది. అంటే మీ కుటుంబంలో మీ తత్వం ఏంటి? మీ పిల్లల తత్వం ఏంటి? పుట్టినప్పుడే గ్రహించాలి పిల్లల తత్వం ఏంటి అనేది. అంటే 3 తత్వాలతో ఉంటుంది. పంచభూతాలు ఎందుకు? 5 రకాల మంత్ర దీక్షలు ఎందుకు అవసరమైనాయో గ్రహించండి మీరే. మాకు ఒకటే చాలండి, మాకు అయిపోయినాయండి, మా గురుగారు అన్నీ ఇచ్చారండి అనే మాటలు ఇంకా ఏం మాట్లాడకండి. మళ్ళీ రాబోయే భాద్రపద మాసం వస్తుంది. మళ్ళీ మనం ఆ మూలాధారం నుంచి ఆరంభించాలి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం ఏం చూపిస్తోంది? నువ్వు మొట్టమొదట మూలాధారాన్ని సరిదిద్దుకో. ఆ విజ్ఞానం ఇందులో ఏముందో కూడా చదివి చెప్తా. మనం ఎక్కడి నుంచి ఆరంభం చేయాలో, ఈ పుస్తకాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా టీచర్లుగా డెవలప్ అవ్వాలో. ఓ క్లాస్లో 60 మంది 70 మంది ఉంటారు, కానీ అందరూ లెక్చరర్స్ అవ్వరు కదా. ఆ స్టూడెంట్స్ అంతా కూడా మళ్ళీ తిరిగి యూనివర్సిటీలోనే చెప్పగలిగేంతటి వాళ్ళు అందరూ అవరు. 10% ఉంటారు ఎప్పుడైనా. ఇప్పుడు కూడా అంతే. అందుకే 60-70 మంది క్లాస్లో 20-25 మంది అటెండ్ అయితే 10 మంది శ్రద్ధా విశ్వాసంతో సాధన చేయాలి. కేవలం వింటే కూడా లాభం లేదు. మరి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్నో డౌట్లు రావాలి. ఈ 5 మంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. పంచభూతాలకి 5 రకాలైన సాధనలు ఏ గురువైనా ఇస్తూనే ఉంటారు. కానీ ప్రస్తుతం ఏది ఆచరించాలి అనే డౌట్ రావాలి. ఇక నుంచి ఈ జ్ఞానాన్ని ఎవరు ఆదరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఈ జ్ఞానాన్ని పంచే పనే మనది. ఇక వేరే వేరే రకంగా రిచువలిస్టిక్‌గా కాదు. అందరికీ తెలుసు పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు అనేకం అయిపోయినాయి. చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కానీ అసలు పంచపూజ, పంచాయతనం అనేటువంటి దాని గురించే అవగాహన లేదు. జగద్గురు ఆది శంకరాచార్యులే ఈ యావత్ ప్రపంచం మానవాళి కూడా 5 విభాగాలుగా విడిపోయి ఉంటుంది. ఈ 5 విభాగాలుగా ఉన్నదాన్ని ఏకతాటిలో తీసుకురావడం కోసమే భగవంతుడు అనేటువంటి వాడు జగద్గురువులుగా అనేక మంది సద్గురువులుగా ఆవిర్భవించడానికి కారణం మొట్టమొదట 5 దారుల్లో 3 దారులని ఒక సక్రమంగా ప్రయాణం చేయిస్తే ఆ తర్వాత వాడి శ్రద్ధా విశ్వాసంతో 4వది 5వది 5వ దారిలో ప్రయాణం చేస్తాడు. అదే పేరు ధ్యానమే ఉన్నా 5 రకాలుగా ఆ ధ్యానాన్ని పొందొచ్చు. అదే గాయత్రి అన్నా, ఈశ్వరుడన్నా, దత్తాత్రేయుడన్నా, నారాయణన్నా, ఇవన్నీ మనం ఎన్ని రకాల భగవంతుడికి పేర్లు పెట్టుకున్నా మొట్టమొదట మన 3 దారుల యొక్క 3 శరీరాల యొక్క అవగాహన కలిగించడానికే. అందుకని యావత్ ప్రపంచంలోని మానవాళి కూడా గాయత్రి ఉపాసకులే. అంటే ప్రతివాడికి దేహం గురించి బాడీ అంటే ఏంటో తెలుసు, మైండ్ అంటే ఏంటో తెలుసు, బ్రెయిన్ బ్రెయిన్ అంటే ఏంటో తెలుసు, ఇంకా లోపల కాన్షియస్నెస్. అదే పరమాత్మ ఆత్మ తెలాల్సిన పని లేదు అందరికీ. డెడ్ బాడీ అలైవ్ బాడీ అందరికీ తెలుసు కదా సైంటిఫికల్గా. అదే దాంట్లో ఏముంది? చైతన్యం ఉంటుంది. దాన్ని లలితా సహస్రనామంలో ఆ రహస్యం చెప్పింది ఆ చైతన్యం గురించి. ఈ మొత్తం సైన్స్ డాక్టర్ యొక్క థియరీ అంతా కూడా ఒక నామంలో చెప్పింది, చైతన్య కుసుమ ప్రియాయ నమః. అంటే ఏంటి అర్థం? ఈ జననం మరణం జననం మరణం జననం నుంచి మరణం దాకా చైతన్యాన్ని క్రియేట్ చేసింది ఎవరు? గాడ్. ఈ చైతన్యాన్ని తీసుకెళ్లేది ఎవరు? గాడ్.
మరి దీన్ని సామాన్య భాషలో వాళ్ళకి ఎలా నేర్పారు? అల్లాహ్ కా మెహర్బానీ. వాడు పుట్టినా అల్లాహ్ కా మెహర్బానీ, వాడు చనిపోయినా అల్లాహ్ కా మెహర్బానీ. మనకంత అవగాహన ఉందా? మనం చనిపోతే ఎన్ని రకాలుగా ఎంతమందిని తిట్టుకుంటున్నాం? ఓ మనిషి పుడితే కూడా ఎంతమందిని ఆ సంఘటనలు బట్టి ఎన్ని రకాలుగా అనుకుంటున్నాం? వీళ్ళేమో ఆడపిల్లే పుట్టాలనుకుంటే మగపిల్లాడు పుడుతున్నాడు, మగపిల్లలే కావాలి కావాలి కావాలనుకుంటే ఆడపిల్లలు పుడుతున్నారు, అసలు పిల్లలే కావాలి కావాలనుకుంటే పిల్లలు పుట్టలేదు. వద్దు అసలు పిల్లలు అనుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ మంది. మరి ఈ జననం మరణం దీని మధ్య మొత్తం అంతా కాన్షియస్నెస్, దాన్నే సుప్రీం కాన్షియస్నెస్ అన్నారు. అందుకని ఈ విజ్ఞానాన్ని ఇలా తెలుగులో 100 పుస్తకాలు రాస్తే ఎంతో, ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాస్తే దాంతో సమానం. అందుకని వాళ్ళకి ఈ భేదభావం ఏం లేకుండా, కన్ఫ్యూజన్ ఏం లేకుండా, ఇన్ని రకాల పూజలు చేయాలి, ఇన్ని రకాల ఈ సమయాలు చేయాలని లేకుండా ఇంగ్లీష్లో ఇదే జ్ఞానాన్ని సులభంగా అందించడం జరిగింది. అందుకని ఆ కన్ఫ్యూజన్ అనేటువంటి దాన్ని తీసేయాలి. మొట్టమొదట స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, దాన్నే మనం జలం తాగడానికి నీళ్ళు పెట్టుకొని, ఒకవేళ మనం ఒక పద్ధతి పాటిస్తున్నటువంటి వాళ్ళు చిన్న గ్లాసులో కూడా నీళ్ళు పెట్టుకొని కూర్చోవాలి సాధనకి. ఇది సాధన, ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్. అంటే ధ్యానంలో ఉన్నటువంటి సైన్స్ని ఏ పద్ధతిగా మనం ధ్యానం చేస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలో, శారీరక మానసికమైన ఇబ్బందులు రాకుండా ఉండాలో, ఈ మనం ధ్యానం చేస్తూ కూర్చుంటే మన సంసారాన్ని ఎవరు నడపాలి? ఏది చేసినా విపరీతంగా చేయకుండా మన ధర్మాన్ని మనం ఆచరిస్తూనే ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలి, యోగాన్ని నేర్చుకోవాలి. దాన్ని సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. మనం ఏది చేసినా ఉధృతంగా చేసేసి దాని ఇబ్బందులన్నీ కూడా ఎవరి మీదనో నెట్టేస్తే లాభం లేదు. అసలు ఎందుకు చేస్తున్నాం ఇది? ఎంతవరకు సమంజసం? ఏ పనైనా మన గురించి మనం తెలుసుకోవడానికి ఏమన్నా సమయం ఇస్తున్నామా? మొట్టమొదటి బాధ్యత మనం ఎవరో తెలవాలి. భార్య సంసారం, పురుషుడైతే భార్య యొక్క తత్వం తెలవాలి, భార్య అయితే భర్త యొక్క తత్వం తెలవాలి. ఇది ఎవరిదో వేరే వాళ్ళ బాధ్యత కాదు. అంటే ఇది ఉష్ణతత్వమా, జలతత్వమా, వాయుతత్వమా? ఇదే వాత పిత్త కఫ. ఈ 3 తెలుసుకోవడానికే గాయత్రి అనే పేరును వాడారు, గాయత్రి అనే మంత్రాన్ని వాడారు. కానీ దాన్ని లైఫ్ అంతా దాన్ని వాడుతున్నాం, కానీ ఈ 3 తత్వాల గురించి మనకు అవగాహన లేదు, మనతో ఉన్న వాళ్ళ అవగాహన లేదు, మన పిల్లల గురించిన అసలు అవగాహన లేదు. అందుకే సమస్య సమాధానం. సమస్య ఎక్కడుందో సమాధానం అక్కడే ఉందని చూపించింది అమ్మవారు. ఏ కుటుంబంలో ఆ కుటుంబంలోనే ఉంది. ఏ వ్యక్తికి సమస్య ఉందో వాడి మనస్సులోనే సమాధానం ఉంది. కానీ మన దగ్గర ఉన్నదాన్ని మనం తెలుసుకోవడం చాలా సులభం. దీనికి ఏ ఖర్చు లేదు, ఏ శ్రమ లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ భ్రమతోటి ఈ అవసరాలు తీర్తాయి అనుకొని ఎక్కడో తిరుగుతున్నాం. అందుకని ఎవరికి చివరి జీవితం వచ్చేటప్పటికి క్లారిటీ రావటం లేదు. ఇప్పుడు జీవితమే అనుభవం. మన జీవితం అనుభవం ఏం చూపించింది? ఏం చూడాలి? జీవితం అయ్యే లోపలనే ఈ చైతన్యం గురించి తెలుసుకోవాలి. అంటే అలైవ్ బాడీ, డెడ్ బాడీ, అది ఏ జీవైనా కానీ. మరి రోజు అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని పరిస్థితి అననుకూలంగా ఉంటుందండి రాబోయే రోజుల్లో. అంటే ఈ పరిణామాలు ఎక్కువ సంభవిస్తాయి. ఏ రూపంగా కానీ.
అందుకని వాటిని త్వరగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నేచర్ ఏం చెప్తోంది? నువ్వెవరో తెలుసుకో మొట్టమొదట అని చెప్తోంది. అసలు ఆ మాటకి మనం ఏమాత్రం విలువ ఇవ్వటం లేదు. మీరు మీ భార్యతో గాని, భర్తతో గాని ఎలా జీవితం గడపాలో తెలుసుకోగలిగారా? మరి ఈ విజ్ఞానాన్ని వదిలేసి ఇది యోగ విజ్ఞానం. యోగము అంటే కలయిక. కలయిక అంటే ఏంటి? మీ ఇద్దరు రోజు కలుస్తూనే ఉన్నారు. భార్యాభర్తలు ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు కలుస్తూనే ఉన్నారు. పిల్లలతోటి జీవితం గడుస్తూనే ఉంది. కానీ యోగం జరగటంలే. మనం వేరు, మా భార్య వేరు, మన పిల్లలు వేరు. అంతకన్నా మా గురువు గారు వేరు, మా గురువు గారిని చూసిన వాళ్ళు వేరు, మా గురువు గారిని చూడని వాళ్ళు వేరు, మా క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ వేరు. ఈ ద్వంద్వ వైఖరి వల్లనే సమస్య. ద్వంద్వ వైఖరి లేకపోతే సమస్య లేదు. మాయ అంటే ద్వంద్వము, భగవంతుడు అంటే ఏకత్వము. ఉన్నది చైతన్యమే. అన్ని జీవుల్లో కూడా ఉన్నది చైతన్యమే. మనలో ఉన్న చైతన్యమే, భార్యలో ఉన్న చైతన్యమే, పిల్లల్లో ఉన్న చైతన్యమే. మరి హూ ఏమైనా తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు రాయబడ్డాయి. ఇంగ్లీష్ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశమే హూ యామై. ఇది మనం తెలుసుకొని పిల్లలకి చెప్పొచ్చు. ఇంకా పిల్లల్ని మనం గుడికి తీసుకెళ్ళలేం, పూజలు చేయించలేం, క్షేత్రాలు తిప్పించలేం. కొన్నిటికి బాగుందంటారు, కొన్ని దగ్గరకు వచ్చిన తర్వాత మాకొద్దంటారు, మీరు వెళ్ళి రండి అంటారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అసలు మీ పిల్లలకి మీరు ఏ జ్ఞానాన్ని అందించగలుగుతారు? వాళ్ళ భవిష్యత్తుని ఎలా అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దగలుగుతారు? ఆ దృష్టితోటి ఈ పుస్తకాన్ని చదవాలి. ఇంగ్లీష్ పుస్తకాన్ని మీ పిల్లలు, మీ వంశ భవిష్యత్తు కోసం చదవాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం చదవాలి. సమస్య సమాధానం అంతే నా పుస్తకాల యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ నేను జీవితాంతం కూడా దాని మీద శ్రమపడడంలో ఉద్దేశం కానీ సమస్య సమాధానం. ఎవరి సమస్యకైనా మనం సమాధానం చెప్పగలుగుతాం ఖచ్చితంగా. కానీ ఆ మానసిక స్థితిలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ పేర్ల యొక్క అంతరార్థాన్ని తెలుసుకోగలగాలి. గాయత్రి అంటే మన స్థూల దేహం యొక్క సమస్య సమాధానం మనకే తెలిసి ఉండాలి, డాక్టర్కి కాదు. ఎందుకు మనకి రోగం ఇంకా ఉంది మనకి తెలిసి ఉండాలి. మన భార్య భర్త వీళ్ళ తత్వం ఏంటి తెలిసి ఉండాలి. పిల్లలేంటి, ఆ పిల్లల తత్వం ఏంటి తెలిసి ఉండాలి. ఇవి తెలవని కారణంగానే సమస్యలు అనేవి ఉత్పన్నమైనాయి. ఇది తెలిస్తే 24 గంటల్లో మీకు ఏ జ్యోతిష్యుడు చెప్పలేనటువంటి సమాధానాన్ని నేనైతే చెప్పగలుగుతా. కానీ నా దగ్గర నాతోటే తిరగగలగాలి, నాతోటే ఉండగలగాలి, నన్ను విశ్వాసంలోకి తీసుకోగలగాలి. శ్రావణ మాసం, చక్కటి వాతావరణం, అమ్మవారి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ గణపతి అందరి ముందు లక్ష్మిని ఆరాధిస్తే ఆమె తర్వాత తన పిల్లాడి ద్వారా విఘ్నాలు సృష్టించాలా సృష్టించకూడదా అనే రహస్యం ఈ లక్ష్మి చేతిలో ఉంది. లక్ష్మి అంటే కేవలం ధనం కాదు, అన్ని రకాల సోర్సెస్. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంది, దీన్ని మీరు సక్రమంగా అందడానికి మన వంతు ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా లేదా? ఇది దీంట్లో మన భాగస్వామ్యమే లేకపోతే మరి అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుంది? రాబోయే కష్టాలను ఆమె సృష్టిస్తుందా, తీసేస్తుందా?